ఉపయోగపడాలా? వ్యర్థంగా రోడ్డు మీద అనవసరంగా చిన్న చిన్న మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ వల్ల ప్రాణం పోతే తిరిగి రాలేదు. ఎవరు మన లలిత జ్యువెలర్స్ ఆయన తెలుసుగా. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. మనకు డబ్బు అవసరమే, ప్రాణం అవసరం. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఒక్క చలాన్ కట్టాల్సిన అవసరం ఉండదు, మీకు ప్రాణాలకు సేఫ్టీ ఉంటుంది. నా వెహికల్ మీద ఒక చలాన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నో కడుతున్నాం. ప్రతి దాంట్లో చేస్తా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పేపర్ల మీద సైన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అలమార్లో పెట్టుకొని భ్రమలో పట్టుకున్నారు. కాగితాలు పట్టుకొని ఆ ఉన్న భూమి ఉన్న దగ్గరనే ఉంటుంది, పోయేది ఆ మనకి ఎంత కావాలా? ఇల్లు, కారు, ఫ్యామిలీ, కొంత కష్టాలు ఆపదలు కాపాడడం, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. అది మినిమం నీడ్స్, అది చాలు. నువ్వు కోరుకున్నా అది ఎక్సెస్, అది ఎవరికి పనికి రాకుండా పోయి ఉదాహరణ అది బ్లాక్ మనీ. దాన్ని యూజ్ చేయలేవు, జస్ట్ అట్లా బ్లాక్ చేసి పెట్టేసి పబ్లిక్ ఉపయోగపడే దాన్ని. సో అది కూడా మనకు పెద్ద అది కొద్దిగా డ్రాబ్యాక్ అనుకోండి. సో ఏది ఏమైనా కూడా కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా పాటించండి. లైసెన్సు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలా. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్, ఆపోజిట్ డ్రైవింగ్ చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. నెక్స్ట్ మొబైల్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటారు. మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా మొబైల్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి, ఆ పర్సన్స్ తోటి ఇమాజినేషన్లో ఉంటాం, మనం చూస్తున్నట్టుగా అతను మాట్లాడుతున్నాం అంటే సగం మైండ్ అక్కడ ఉంటుంది. సడన్గా వచ్చే ప్రమాదం తప్పించుకోలేదు. కాబట్టి మొబైల్ డ్రైవింగ్ తెలియండి. నీకు ఫోన్ వస్తే పక్క కాపుకో, మాట్లాడు, పదవి సేఫ్టీగా పక్క కాపు. ఇండికేటర్స్ యూజ్ చేయండి, మిర్రర్స్ కరెక్ట్ పెట్టుకోండి. వెహికల్లో టైర్లలో గాలి మంచిగా ఉండాలా, బ్రేక్స్ మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. మన వాహనానికి ఎంత విలువ ఉంది. ఇప్పుడు మూషిక వాహనుడు, నంది వాహనుడు అని అవన్నీ మనకు ప్రతి దేవునికి ఒక వాహనం ఉంది. సో అందుకే వాహన పూజ అనేది కూడా చేస్తాం. మరి ఆ వాహనానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాహనానికి మంచి కండిషన్లో పెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ఈ డ్రైవింగ్ అండ్ డ్రైవ్ కూడా ఎట్టి పరిస్థితులు చేయాలి. చాలా మైండ్ మత్తులో ఉన్నప్పుడు జడ్జ్మెంట్ చేయలేకపోతాం వచ్చే ప్రమాదాన్ని. మనం అనుకుంటాము కానీ తప్పించుకోవాలనుకున్నా కొట్టేసుకుంటాం. సో విలువైన జీవితం అండి, కొద్ది క్షణాల్లోనే మీరు ఎన్నో వీడియోస్ చూడండి, మీరు అర్థమవుతుంది అసలు ఎంత సింపుల్గా మన ప్రాణం మొత్తం పోతే అసలు రేపు దేశానికన్నా ఉపయోగపడాలి, ఫ్యామిలీకన్నా ఉపయోగపడాలి. వ్యర్థంగా రోడ్డు మీద అనవసరంగా చిన్న చిన్న మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ వల్ల ప్రాణం పోతే తిరిగి రాలేదు. ఎవరు మన లలిత జ్యువెలర్స్ ఆయన తెలుసుగా. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. మనకు డబ్బు అవసరమే, ప్రాణం అవసరం. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఒక్క చలాన్ కట్టాల్సిన అవసరం ఉండదు, మీకు ప్రాణాలకు సేఫ్టీ ఉంటుంది. నా వెహికల్ మీద ఒక చలాన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నో కడుతున్నాం. ఈ కాలనీలో ఒక నెల రోజులు ప్రయత్నం చేసి 2 వీలర్స్కి మాత్రమే అలో చేయడం జరిగింది. దాని మూలంగా 70% ట్రాఫిక్ తగ్గి పబ్లిక్కి యాక్సిడెంట్స్ తగ్గడము. వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు మొత్తం ఒక 100 రెసిడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవుట్ సైడ్ ట్రాఫిక్కి చాలా వేస్ ఉన్నాయి, మెయిన్ రోడ్ ఉంది, ఇంకా వేరే రూట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు షార్ట్ కట్స్ వెతుక్కొని ఇక్కడున్న వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి గమనించడం జరిగింది. సో వేరే మెయిన్ రోడ్ ఉన్నది కాబట్టి వీళ్ళకి అంటే 90% పీపుల్, మెజారిటీ పర్సెంట్ పీపుల్కి సేఫ్టీ చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పబ్లిక్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు అలవాటైనటువంటి ట్రాఫిక్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, అర్థం చేసుకొని మెయిన్ రోడ్ని యూజ్ చేస్తున్నారు. సో ఈ 4 ఇయర్స్గా ఉన్నటువంటి సమస్య సాల్వ్ కావడంతో వాళ్ళందరూ ఈరోజు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ అకేషన్ పురస్కరించుకొని నేను వాళ్ళందరికీ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం కూడా, వాళ్ళకి సీట్ బెల్ట్, హెల్మెట్ యొక్క ప్రత్యేకత, నెక్స్ట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క దుష్ఫలితాలు, నెక్స్ట్ సెల్ ఫోన్ డ్రైవింగ్, అన్ని ట్రాఫిక్ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మన విలువైన జీవితాలు అనవసరంగా ఎవరో ఒకరు చేసిన దానికి మంచిగా రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్, స్వయం క్రమశిక్షణతోటి ట్రాఫిక్ రూల్స్ను పాటించవలసిందిగా రాచకొండ ట్రాఫిక్ పోలీసు తరఫున నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, అపోజిట్ డ్రైవింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు,
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, మీ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలి, నెంబర్ ప్లేట్ను పక్కా మెయింటైన్ చేయాలి. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించి సమాజంలో మన యొక్క వంతు మన బాధ్యతగా నిర్వర్తిస్తూ ప్రజలకు సేఫ్టీగా ఉండేందుకు ప్రజలు కూడా కృషి చేయాలని చెప్పి నేను రాచకొండ మల్కాజ్గిరి ట్రాఫిక్ పిఎస్ పరిధిలో చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి ఈరోజు ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా 4 సంవత్సరాలుగా ఈ చాణక్యపురి కాలనీలో ఈ ఇంటర్నల్ కాలనీ రోడ్లో మెయిన్ రోడ్ సంబంధించినటువంటి ట్రాఫిక్ అంతా షార్ట్కట్గా ఈ రోడ్డుని వాడడం మూలంగా ఎన్నో ట్రాఫిక్ సమస్యలు, చిన్న యాక్సిడెంట్స్, పొల్యూషను, పెడస్ట్రియన్స్కి ఇబ్బంది, ఓల్డేజ్ పీపుల్కి, చిన్నపిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉన్నది. అంతకుముందు బలరాం నగర్ రైల్వే ట్రాక్ రోడ్డు ఉండే కాబట్టి వాళ్ళు అది క్లోజ్ చేసినందుకు కూడా ఈ బయలైన ఏదైతే ఉందో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఈ రూట్లో వాళ్ళు మెయిన్ రోడ్ ట్రాఫిక్ అంటే అన్నెసరీ ట్రాఫిక్, అవుట్ సైడ్ ట్రాఫిక్, మన ఎక్కడో యాపురాలు కుషాయిగూడ నుంచి వచ్చే ట్రాఫిక్, ఎక్కడో సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళంతా ఈ ఇంటర్నల్ రోడ్డుని వాడడం మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. యాక్చువల్గా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి, ఆనందబాగ్ నుంచి ఉత్తమ్ నగర్ మీదుగా వెళ్ళాలి. సో అది కొద్దిగా దూరం అవుతుందని, అక్కడ సిగ్నల్ ఉంది, టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఈ బయలైన్ నుంచి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల వీళ్ళు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా ట్రాఫిక్ పోలీసులు సంప్రదించడం జరిగింది. దీనిపైన మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం రెగ్యులర్గా మేము ఏరియాలో ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉంటే ఛాలెంజింగ్గా తీసుకోవాలి, చాలా కష్టపడి పనిచేసి పబ్లిక్కి మంచిగా ఫెసిలిటేట్ చేయాలని చెప్పి మా కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ గారి ఆదేశానుసారం, అలాగే మా డీసీపీ ట్రాఫిక్ మనోహర్ సార్ పర్యవేక్షణలో, మా ఏసీపీ గారు శ్రీనివాస్ సార్ యొక్క సూపర్విజన్లో మాకు ఎప్పటికప్పుడు తన సూచనలు చేస్తూ మాకు ఎన్నటి ప్రోత్సహిస్తున్నారు. సో మేము కూడా ప్రజల యొక్క సమస్యలే మా సమస్యలుగా భావించి ప్రజలకు మరింత బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని, మన ఎంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో. ఈ ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించాలి అంటే దాని యొక్క కరెక్ట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి ఒక నెల రోజులుగా ఇక్కడ ట్రయల్ చేసి ఏదైతే బెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా 4 వీలర్స్ని 3 వీలర్స్ని రెస్ట్రిక్ట్ చేసే విధంగా ఈ రోడ్ను 2 వీలర్స్ మాత్రమే అలో చేసి, అదేవిధంగా 4 వీలర్స్ 3 వీలర్స్ వెళ్ళడానికి మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఉంది అండ్ వేరే బైలైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి అబ్జెక్షన్స్ కూడా రాలేదు. పబ్లిక్ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. లోకల్ కాలనీ వాళ్ళు ఈరోజు ఎంతో సంతోషపడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్న సమస్య ట్రాఫిక్ పోలీసుల మూలంగా వాళ్ళకి తగ్గినందుకు చాలా సంతోషపడుతున్నారు. రాచకొండ ట్రాఫిక్ పోలీస్ని చాలా అభినందిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము వారికి మంచి అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ యొక్క సమస్యలు, దాన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కలిగే దుష్ఫలితాలు, ప్రమాదాలు, ఎంతమంది జీవితాలు దుర్భరం అయిపోతాయో, చిన్న అశ్రద్ధ వల్ల అతి వేగంగా నడపడము, హెల్మెట్ ధరించకపోవడము, సీట్ బెల్ట్ ధరించకపోవడము, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. అలాగే అండర్ ఏజ్ డ్రైవింగ్, మైనర్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకండి. ఈరోజు యువత తెలుసో తెలియకో చిన్నపిల్లలు ఆ వెహికల్ తీసుకొని బయటకు వెళ్తున్నారు, వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ అవకాశం ఇవ్వకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్, అన్ని ట్రాఫిక్ నియమాల మీద వాళ్ళకి ప్రతి ఒక్కటి ఉదాహరణతో సహా వాళ్ళకి చక్కగా ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా ఈ విషయాల్ని వాళ్ళ కుటుంబం, వాళ్ళ శ్రేయోభిలాషులకు కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాన్ని పబ్లిక్లో తీసుకువెళ్లాల్సిన 4th ఎస్టేట్ లాంటి ఆ న్యూస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా యొక్క విన్నపం, మీరు కూడా మాకు మంచి ట్రాఫిక్ పోలీసులకు చాలా సపోర్ట్ అందిస్తున్నారు. మీరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మైనర్లు వాహనాలు నడపకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, మీకు ట్రాఫిక్ సమస్యలు ఏమున్నా కూడా మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి, నేరడమెట్టు, మల్కాజ్గిరి అండ్ జవహర్ నగర్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మాకు సంప్రదించండి. మేము ఎల్లవెల్లా మీ గురించి అందుబాటులో ఉంటాం. మేము మీ సేవకులం. రాచకొండ ట్రాఫిక్ పోలీసుల తరఫున మీ గురించి ఎల్లవేళలా పనిచేస్తుంటాం. యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ కన్సర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్.